అనిపించలేదు. సో నేను బేసిక్గా ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చానండి. కాకపోతే సినిమా మీద ఉన్న కొంచెం ప్యాషన్ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. సో ఒక వెంచర్ చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టింది చిత్రం ఇది. సో మా ఫ్రెండ్ శ్రీనివాస్, మేము కలిసి ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు శశిధర్ కర్రీ అని. సో అతను చెప్పిన లైన్ విని ఇది మూవీగా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన చిత్రం అండి ఇది. దీనికి రాకేష్ స్టోరీ చాలా బాగా చేశారు. సో బౌండ్ స్క్రిప్ట్ చదివిన తర్వాత డెఫినెట్గా ఇది మనం చేయాల్సిన సినిమా అనేది డిసైడ్ అయ్యి ముందుకెళ్ళిన సినిమా అండి. కోర్స్ మొదటి సినిమా కాబట్టి మాకు కొంచెం హర్డల్స్ వచ్చినాయి, బట్ మేము సక్సెస్ఫుల్గా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాము. సో ఈరోజు 2వ తారీఖున రిలీజ్కి వచ్చిందంటే మా టీం అందరూ చేసిన కృషేనండి ఇది. సో ఐ హోప్ విల్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. విజువల్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు మా ఎఫర్ట్ అదంతా. ఇది ఒక కొత్త డైరెక్టర్ తీసినట్టు మీకు అనిపించదు ఫస్ట్. ఇంకా నేను ప్రీవియస్గా షార్ట్ ఫిల్మ్స్ తీశాను, ఇదే స్టేజ్ మీద షార్ట్ ఫిల్మ్స్ చాలా ప్రజెంట్ చేశాను. నేను ఆఫ్టర్ పెద్ద సినిమా తీయాలనుకున్నాను, వెంటనే శ్రీనివాస్ సార్ అండ్ వేణుగోపాల్ సార్ వాళ్ళిద్దరి ప్రోత్సాహం వల్ల సినిమా తీశాను. సో దీనికి ఇదంతా నా ఒక్కడ ఎఫర్టే కాదు, నా టీం అంతా కలిసి చేసింది ఈ సినిమా అంతా. ఖచ్చితంగా January 2 మీరు ఒక మంచి సినిమాని చూడబోతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక కమర్షియల్ ఎలిమెంట్తో పాటు చాలా మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీకు అది ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా మంచి పాటలతోని మంచి ఫైట్స్ అన్నీ మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తాయి. మీరు సినిమా అయిపోయే క్లైమాక్స్ టైంకి ఏదో ఒకటి తీసుకొని వెళ్తారు, అది మాత్రం 100% చెప్పగలుగుతున్నా. లాస్ట్ 20 minutes 100% మీకు నచ్చుతుంది. January 2 మీరు వచ్చి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నా తమ్ముడు జాయిన్ అవ్వమంటే నేను జాయిన్ అయ్యాను. తను వెనకాల ప్రతి విషయంలో నేను వెనకుండి నా తమ్ముడు అన్ని విషయాల్లో నన్ను ముందుకు లాక్కెళ్తూ ఇవాళ ఈ సినిమాలో నన్ను ఒక ప్రొడ్యూసర్గా నిలబెట్టాడు ఆయన. అయితే ఈ సినిమా ఎంతో నేను ఇప్పుడు చూసింది నాకైతే చాలా మంచిగా చాలా గొప్పగా ఉన్నాయి. హీరోయిన్స్ కూడా బాగా యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో కొన్ని విషయాలు నా చిన్ననాటి స్మృతులు గుర్తు చేయటం, కబడ్డీ ఆడటం, అవి నేను చిన్నప్పుడు కబడ్డీ బాగా ఆడేదాన్ని. నేను వెళ్ళానంటే పాయింట్ రాకుండా వచ్చేదాన్ని కాదు, అంతలా ఆడేదాన్ని. ఏ ఆటలో అయినా సరే నేను ఫస్ట్గా ఉండేదాన్ని. త్రోబాల్, వాలీబాల్ అన్నిటిలో నాకు ఫస్టే వచ్చింది. అన్నిటిలో నేను నాకు కప్పులు కూడా వచ్చినాయి. అలాగే ఈ సినిమాలో మాకు మొట్టమొదటి పిక్చర్ ఇది. మాకు ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇది చేస్తారని, ఇందులో మాకు కప్పు సంపాదించి పెడతారని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ప్రేక్షక దేవుళ్ళని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కూడా కోరుకుంటున్నాము. ఏం మాట్లాడతాను, అతనితో నా ఎమోషన్ ఏంటి ఈజ్ ప్రిటీ మచ్ మై జర్నీ ఇన్ ద ఫిల్మ్ కూడా. సో చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ నేను యాక్చువల్లీ డిఫరెంట్ మూవీస్లో డిఫరెంట్ అవుట్ఫిట్స్ అండ్ ఆల్ వేసుకుంటాం కదా యూజువలీ, బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ బికాస్ మొత్తం సారీస్లోనే ఉంటాను నేను ఈ ఫిల్మ్ అంతా. సో దట్ ఈస్ సమ్ హోమ్లీ గర్ల్, మీ పక్కింటి అమ్మాయి కైండ్ ఆఫ్ రోల్ చేశాను. ప్రతి ఒక్కరు కోరుకునే క్యారెక్టర్ వచ్చింది అయితే. ఎస్, అండ్ ఆఫ్ కెమెరా పేరు కూడా సీత. కంగ్రాట్స్. అండ్ ఆఫ్ కెమెరా మాస్టర్ మహేంద్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? మీ ఇద్దరి మధ్యన ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటే ఏదైనా షేర్ చేసుకోవచ్చు. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే యాక్చువల్లీ సీయింగ్ హిమ్ ఆన్ సెట్ ఓన్లీ నేను టూ మచ్ ఎగ్జైట్ అయ్యాను. బికాజ్ హీఈస్ అ చైల్డ్ ఆర్టిస్ట్. ఇది అది రాకేష్ సార్ని కలిసినప్పుడు రాకేష్ సార్ చెప్పినప్పుడు కూడా ఐ గాట్ వెరీ ఎగ్జైటెడ్. అండ్ నేను ఇంటికి వెళ్ళి ఐ స్టార్టెడ్ సర్చింగ్. And then I remember his face, and then shoot ke laka when I'm having the scene with him, నాకు మహేంద్రన్ సార్ చిన్నప్పుడు మహేంద్రన్ గానే కనిపిస్తున్నారు. హిస్ బేబీ ఫేస్ ఇస్ ఇంటాక్ట్, ఇట్స్ జస్ట్ లైక్ దట్. సో నేను ఇట్లా యాక్ట్ చేస్తూ పక్కకెళ్ళి అలానే ఉన్నారేంటి, ఇంత పెద్దగా అయ్యారు కానీ ఇంకా అదే బేబీ ఫేస్ ఉంది, ఐ కెన్ సీ దట్ ఫేస్ అని చెప్పి నేను ఫస్ట్ 2 days చాలా ఎగ్జైట్ అయ్యా. అండ్ దెన్ ద జర్నీ కంటిన్యూడ్ అమేజింగ్లీ. పృథ్వీ గారు కూడా ఉన్నారు. సో పృథ్వీ గారు ఈజ్ మై ఫాదర్. ఆయన గురించి అయితే ఇంకా చాలా చెప్పాలి, బట్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. కృష్ణ గారు,
సో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈ మంత్లోనే 2 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ అగైన్ మళ్ళీ జనవరి 2కే వస్తున్నాయి. సో ఎట్లా ఉందండి జర్నీ అంతా? I think it was a lot of hard work. Ante 3 releases with a span of 2 weeks is a big deal for a non-nepo kid and who has no background at all. So it's hard work, sir, pretty much. Ante Neelakanta 2 years back chesindi. Mario like same time last year chesindi. Bad Girls same year last time chesindi. So అన్నీ ఒకేసారి రిలీజ్కి వచ్చాయి. యా అంటే నేను మేనిఫెస్ట్ చేశాను అనుకుంటా. ఐ యాక్చువల్లీ హ్యావ్ 5 రిలీజెస్. సో ఐ వాజ్ లైక్ 5 ఎప్పుడవుతాయి. సో 3 ఇప్పుడు అయ్యాయి. సో ఐ హోప్ దిస్ 3 రిలీజెస్ చేంజ్ మై ట్రెజెక్టరీ అ లిటిల్ బిట్. ఫింగర్స్ క్రాస్ జెన్యూన్గా, బికాజ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట్ ఇన్ టు ఇట్ అందుకే. బట్ యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను హైదరాబాద్లో ఉండను. సో నాకు ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైనా ఫోన్ చేసినా కానీ, స్క్రిప్ట్ వచ్చినా కానీ, ఏ పనున్నా కానీ వెంటనే వెళ్ళి పరిగెత్తుకెళ్ళి నేను ఫస్ట్ వినేస్తాను. ఎందుకంటే సౌత్లో అండ్ ఇండియాలో మూవీస్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చే ఒక ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఆ సినిమాని ఇంకా బ్రతికించి ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళే ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్. సో నాకు బాగా తెలుసు వాళ్ళు వస్తున్నారంటే ఆ సినిమా ఎలా ఉంటుంది, స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, యూనో నాకు వాళ్ళ వర్క్ మీద చాలా నమ్మకం. సో అలాగే ఈ స్క్రిప్ట్ విన్నాను అండ్ నాకు చాలా నచ్చింది. నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్న స్క్రిప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్, ఒక 2 షేడ్స్ ఉంటుంది. స్కూల్ క్యారెక్టర్ ఒక చిన్న పిల్లడుగా చేసుంటాను అండ్ పెద్దకైన తర్వాత ఒక క్యారెక్టర్ ఉంటుంది. అండ్ చాలా మంచి సినిమా. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫస్ట్ మా శ్రీనివాస్ గారైనా సరే, దేవి గారైనా సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇంకా 30th మీ గురించి నేను చాలా మాట్లాడాలి సార్. ఎందుకంటే డే 1 నేను స్క్రిప్ట్ వినేటప్పుడు మా డైరెక్టర్, మా కెమెరామ్యాన్, మా ఈపీ ఒక మాట అన్నాడు. తప్పకుండా 30th ఆ మాట నేను చెప్తాను. అండ్ సచ్ అ వండర్ఫుల్ టీమ్. ఎక్కడా వచ్చేసి రాకేష్ అయినా సరే, శ్రవణ్ గారైనా సరే, మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా వచ్చే ఒక కొత్త సినిమా, ఒక చిన్న సినిమా ఆ ఫీలింగే లేదు. ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్, క్రౌడ్ అయినా సరే, ఒక ఎక్విప్మెంట్స్ అయినా సరే, ఓ మై గాడ్, వాళ్ళు ఆ సినిమాకి చూపించిన ఇంట్రెస్ట్ నిజంగా చెప్తాను, ఇదే నాకు మన ఇండస్ట్రీలో నచ్చింది. చాలా ఇష్టమైన విషయం ఇదే. ఒక సినిమా బాగా రావాలంటే ఎవ్రీవన్ వాళ్ళు దిగి ఆ సినిమా గెలవడానికి అంత బాగా పనిచేస్తారు. నాకు చాలా హ్యాపీ, ఐ ఫీలింగ్ సో బ్లెస్డ్ ఈ సినిమాలో ఒక పార్ట్గా నాకు ఉన్నందుకు. అండ్ మా యాక్ట్రెస్ అయినా సరే, యష్ అయినా సరే, ఎవరైనా సరే, దే ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ సిన్సియర్. షీ ఈస్ వెరీ వెరీ సిన్సియర్ అండ్ వెరీ నైస్ యాక్ట్రెసెస్. తప్పకుండా మీరు రేపు January 2 మీరు సినిమా చూసినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది. అండ్ మీకు తెలుసు, సినిమాని ఎక్కడ తీసుకెళ్ళినా కానీ మీరు అందరే తీసుకెళ్ళాలి. తప్పకుండా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళండి. అండ్ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ January 2 సినిమా వస్తుంది, తప్పకుండా మీరు అందరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ వి వెయిట్ ఫర్ మంచి కంటెంట్ తీసుకుని వస్తారని అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసాం, అఫ్ కోర్స్ యూఆర్ ఆల్సో అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి మీకు. బట్ ఆశించినంత స్థాయిలో వై యు ఆర్ నాట్ గెటింగ్ రికగ్నైజేషన్ అని అంటే ఏం చెప్తారు దానికి? ఏదైనా సరే మనకు హౌ వి గెటింగ్ థియేటర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూనో ఇప్పుడు మాస్టర్ మీరు తీసుకున్నారు, అది విజయ్ గారి సినిమా, లోకేష్ గారి సినిమా, అది ఆ బ్రాండ్ చాలా పెద్దది. ఆడియన్స్కి ఎవరు తెలియదు ఆ సినిమా నేను ఉంటానని చెప్పేసి. సడన్గా ఆడియన్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక 10 minutes ఎంటర్టైన్ అయ్యారు కదా. సో అన్ని సినిమాలకి అది దొరకాలి కదా. నాకున్న ప్రాబ్లం కూడా అదే. టు బి వెరీ హానెస్ట్, నేను ఎక్కడో కర్నూలు, నా సొంత ఊరు కర్నూలు, హైదరాబాద్లో పుట్టాను. సినిమాలో యాక్చువల్ మా నాన్న ఎప్పుడో 8 months బేబీలో చెన్నైకి తీసుకెళ్ళాడు. సో నేను ఇండస్ట్రీలో రావటానికే నేను చాలా కష్టపడ్డాను. అలా మనకు కష్టపడి సినిమా చేసినప్పుడు దానికి థియేటర్కి రావాలంటే చాలా డిఫికల్టీస్ ఉంటాయి కదా. అదొకటే మెయిన్ రీజన్. అండ్ నాకు తెలిసినంత వరకమ్మా, ఎన్ని రోజులైనా సరే మీరు చేసే పని మీరు చేస్తూ ఉంటే ఏదో ఒక్కరోజు డోర్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, మన డోర్ దగ్గరే ఉండాలి. ఐ హోప్ దట్ డోర్ మీకు తొందరగా కనిపించి ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. జర్నీ ఆఫ్ ఏ మ్యాన్ అనేది చూపిస్తుంది, ఒక స్టోరీ కన్నా కూడా మోర్ దెన్ ఏ స్టోరీ. సో దీంట్లో ఒక పక్క కబడ్డీ ప్లేయర్ అంటున్నారు, ఒక పక్క ఆసియాలు అంటున్నారు, చాలా ఫిలాసఫీ కూడా వినిపిస్తుంది. అంటే నీలకంఠ వాట్ ఇట్స్, మనం చిన్నప్పుడు మనం ఎప్పుడో చాలా హ్యాపీగా చిన్నపిల్లలుగా మనం హ్యాపీగా ఉంటాం. సడన్గా ఒక పెద్ద నింద, లైక్ ఒక పెద్ద అలిగేషన్ ఒకటి మీద పడితే వాళ్ళ లైఫ్ ఎలాగ టర్న్ అవుతుంది. లైక్ చాలా హ్యాపీగా కబడ్డీ ఆడుకుంటూ తిరుగుకుంటూ ఉన్న ఒక అబ్బాయి వాడి మీద ఊరే ఒక నిందేస్తే ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అవుతుంది.
యూనో మన రంగస్థలం మనం చూస్తుంటాం కదా, ఆ పీరియడ్ స్క్రిప్ట్ లైక్ పీరియడ్ స్క్రిప్ట్ కాబట్టి బాగా వర్కౌట్ అయింది. అండ్ నా క్యారెక్టర్ మెయిన్లీ సార్ ఎమోషన్ ఎక్కువ సార్. నాకు చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ఉండదు, నేను ఎక్కువ చెప్పకూడదు, మేబీ సినిమా వచ్చేస్తుంది ఇంకొక 3-4 డేస్లో. సో ఎమోషనల్ డ్రైవ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ హైలీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. నాకు ఇలాంటి స్క్రిప్ట్ చేయడం చాలా ఇష్టం. ఫస్ట్ థింగ్, నాకు ఏదో వచ్చి జాలీగా చేయడం నాకు నాట్ దట్ ఇంట్రెస్టెడ్. నాకు ఏదైనా చేస్తే కంటెంట్ ఉండాలి. అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా అనేది బాగా విపరీతంగా, అంటే చాలా సినిమాలు వేస్తున్నారు, కానీ కొన్ని సినిమాలు ఏంటంటే జస్ట్ తెలుగులో తప్ప ఇంకెక్కడ రిలీజ్ కావట్లా. ఫర్ ద సేక్ ఆఫ్ పోస్టర్స్ ఉండిపోతున్నాయి. ఇది చూస్తే ఇక్కడ 5 లాంగ్వేజెస్ చేశారు కదా, సో ఇది మొత్తం అన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నారా, లేదంటే ఒక పాన్ ఇండియా అపీల్ కోసం, లేదంటే ఓటీటీ మార్కెట్ కోసం చాలామంది చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు? నాకు నిజంగా టాక్టిక్స్ నాకు తెలియదు సార్. నేనైతే యాక్ట్ చేశాను. ఐ థింక్ హిందీ అండ్ తమిళ్ వచ్చేస్తుంది సార్, తమిళ్ తెలుగు. ఐ థింక్ ఇలాంటి స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్ళినా కన్విన్స్ అవుతుంది సార్, ఎందుకంటే ఎమోషనల్ బేస్డ్ కదా. సో సౌత్ అంటేనే ఎమోషనల్ బేస్డ్, అది ఆటోమేటిక్ కన్వే అవుతుంది. మేబీ వీఆర్ ట్రయింగ్ ఫర్ బెస్ట్ అదర్ లాంగ్వేజెస్ కూడా. డైరెక్టర్ గారు ఇవన్నీ ఉంటాయి. బట్ నాకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాలో కూడా మనం చెప్పాలంటే ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో నేను అది ఆలోచించి చేశాను. సో కమర్షియల్ ఫిలిం లాగానే అనిపిస్తుంది, అంతా 100% అలానే ఉంటుంది. బట్ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, మీరు చూస్తారు లాస్ట్లో. ప్రొడ్యూసర్ గారు, ఫిల్మ్ మేము చేసేటప్పుడు యాక్చువల్లీ హూఎవర్ ఆర్ దేర్ వెనకాల కనిపించే అంత జూనియర్ యాక్టర్స్ కాదు. వీ యాక్చువల్లీ వెంట్ ఒక విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ఒరిజినల్ పీపుల్తో మేము షూట్ చేసాము. సో ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ నీలకంఠ వాజ్ సో అమేజింగ్. అది మీకు ట్రైలర్లో కనిపిస్తుంది అనుకుంటా. అండ్ దెర్ ఇస్ అన్ అదర్ ట్రైలర్ టూ, రైట్? యా, సో ఐ థింక్ యూ విల్ గెట్ మోర్ అమేజింగ్ థింగ్స్ టు వాచ్. అండ్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిల్మ్ ఇది. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. అండ్ నేను 30th కొంచెం ఎక్కువ మాట్లాడతా ఈరోజు ఇంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యష్నా.